హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫీ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, రిక్రూట్ చేసుకునే కంపెనీస్ ఏమున్నాయి, సిఎస్సిలో ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్, అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎంత, నాక్ గ్రేడ్ ఎంత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐటి గండిపేటలో లొకేట్ అయి ఉన్నది. సో ఈ సిబిఐటి అనేది టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్సో ఇన్ హైదరాబాద్. సో ఇది ఓయూ కింద అటానమస్ కింద ఉందన్నమాట. సో సిబిఐటి క్యాంపస్ ఒక అటానమస్ క్యాంపస్, ఇది ఓయూ కింద వర్క్ చేస్తుంది. సో అలాగే మనకు సిబిఐటి వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి అరౌండ్, నాట్ ఎగ్జాక్ట్ ఇది 2024 డాటా అయితే మనకు 150 నుంచి 200 మధ్యలో ఉంది. కానీ 2022లో అనుకుంటా 133 ర్యాంక్ వచ్చింది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎలా ఇస్తారంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ఐటీస్, ఐఐటి, IIITs అన్నిటిని, ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కలుపుకొని ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. సో దాంట్లో 2022 ఇయర్ కానీ 133 ర్యాంక్ రావడం జరిగింది. కానీ ప్రజెంట్ వచ్చేసి 150 to 200 ర్యాంక్ ఉంది దీనికి. అలాగే నాక్ గ్రేడ్ వచ్చేసి A++ నాక్ గ్రేడ్. సో ఈ సిబిఐటికి అడ్మిషన్ పొందాలంటే మనకు తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామ్ ద్వారా సిబిఐటి అడ్మిషన్ అనేది పొందొచ్చు. ఇది ఒక అటానమస్ క్యాంపస్. సో అలాగే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్, మనకు సిబిఐటి యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024లో అరౌండ్ 60 lakh per annum రావడం జరిగింది. ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే 59.91 lakh per annum. యావరేజ్ ప్యాక్ వచ్చేసి 6 lakh per annum రావడం జరిగింది యావరేజ్ ప్యాకేజ్. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakh per annum. ఈవెన్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ వాళ్ళకు కూడా రావడం జరిగింది, కానీ అందరికీ రాలేదు. ఇది పాయింట్ నోట్ చేసుకోండి మీరు. సో ఇక్కడ మీకు టాప్ కంపెనీస్ రిక్రూట్మెంట్కి ఏ కంపెనీస్ వస్తాయి అనేది కూడా క్లియర్గా చెప్తాను. చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్, సిఎస్సి, డిబిఎస్, డిలైట్, అమెజాన్, హెచ్ఎస్బిసి, ఒరాకిల్, క్యాప్జెమిని, డిలైట్, బైజూస్ అండ్ ఇక్కడ బజాజ్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆటోస్ అని. సో ఇక్కడ కనిపిస్తున్న అన్ని కంపెనీస్ విప్రో, వీసా అండ్ ఊబర్, ఐబిఎం, టీసీఎస్, సామ్సంగ్. సో ఇక్కడ ఉన్న కనిపిస్తున్న టాప్ కంపెనీస్ అన్నీ కూడా సిబిఐటి కాలేజ్లో రిక్రూట్మెంట్ కోసం వస్తాయన్నమాట. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద రిక్రూట్మెంట్. అలాగే ఇక్కడ మీకు ఎంఆర్ఎఫ్ కూడా వస్తుంది అనమాట. ఎంఆర్ఎఫ్, ఎల్ఎన్టీ, కెంట్, జస్ట్ డయల్ అంట, ఐటీసీ, ఇంటెలిజెక్ట్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, హుండాయ్, హువావే, హెచ్ఎస్బిసి, హెక్సాగాన్, గూగుల్, గోద్రేజ్, ఫార్డ్. సో డిపార్ట్మెంట్ బట్టి ఇలా అన్ని రిక్రూట్ కంపెనీస్ అనేది రావడం జరుగుతుంది సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్. సో సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఫీ విషయానికి వస్తే మనకి అరౌండ్ లాస్ట్ ఇయర్ 2 lakhs దగ్గర ఉండే, కానీ ఈ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు అనేది పెరగడం జరిగింది కాబట్టి అరౌండ్ 2.5 lakhs అనేది ఈజీగా కన్ఫర్మ్ ఉండొచ్చు. సో 2025 ఇంజనీరింగ్ కాలేజ్ సిబిఐటిలో చేయాలంటే ఇంజనీరింగ్ 2.5 అబోవ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. అలాగే మనకు ఇక్కడ సిబిఐటిలో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ క్లియర్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను. సో సిఎస్సి ఉంటుంది ఆబ్వియస్గా, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్, మెకానికల్, సివిల్. అలాగే సిఎస్సిలోని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, అలాగే మనకు ఐటీ, ఇలా అన్ని సబ్ కోర్సెస్ అనేవి మెయిన్ బ్రాంచెస్గా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఏ కోర్స్కి ఎన్ని అడ్మిషన్లు ఉన్నాయో కూడా ఇక్కడ చెప్పాను మీకు క్లియర్గా, చూడండి ఇక్కడ వీడియోలో ఉన్నాయి. అయితే కట్ ఆఫ్ విషయం, సో లాస్ట్ ఇయర్ మనకు సిబిఐటికి ఎంత కట్ ఆఫ్ అయింది అనేది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇది సపరేట్ వీడియో కాకుండా దీంట్లోనే కంబైన్ చేస్తాను, ఆ వీడియో అనేది పెడతాను, ఆగండి. సో బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్, సిఎస్సి వచ్చేసి 1479 ర్యాంక్ కాడ లాస్ట్ సీట్ సిఎస్సిలో రావడం జరిగింది. ఇది జనరల్ కేటగిరీ, నేను చెప్పేది కంప్లీట్ డీటెయిల్స్. సిఎస్సి 1479. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కంబైన్డ్గా 2099 కాడ కట్ ఆఫ్ రావడం జరిగింది లాస్ట్ ర్యాంక్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ 3362 ర్యాంక్ కాడ లాస్ట్ కట్ ఆఫ్ రావడం జరిగింది అనమాట. అలాగే సైబర్ సెక్యూరిటీ 3616 ర్యాంక్ కాడ లాస్ట్ సీట్ అనేది సిబిఐటిలో రావడం జరిగింది. ఐటీ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3929 కాడ లాస్ట్ కట్ ఆఫ్ రావడం జరిగింది. ఈసీఈ అరౌండ్ 5000, ఎగ్జాక్ట్ వచ్చేసి 4989 కాడ లాస్ట్ కట్ ఆఫ్ రావడం జరిగింది.
సో ఇది కట్ ఆఫ్ ఫర్ ద సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ డిఫరెంట్ వేరియస్ బ్రాంచెస్. సో ఈ వీడియో మీకు ఎంతో అంత హెల్ప్ఫుల్ అయింది అనేసి నేను అనుకుంటాను. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.